హాయ్ ఫ్రెండ్స్, మీ కిట్టు కిచెన్కి స్వాగతం. ఈరోజు మీ ముందుకు సింపుల్ రెసిపీతో ఎగ్ కర్రీ అండ్ బాయిల్డ్ ఎగ్స్తో సింపుల్ రెసిపీ అండి. ముందుగా గుడ్లను ఉడకబెట్టుకుందామండి. గుడ్లు ఉడుకుతున్నాయండి. ఇంకో స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కాక కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు వేయించుకుందామండి. ఉల్లిపాయలు వేగాయి. ఒక అర స్పూను పసుపు వేసుకుందాం. ఇప్పుడు 2 గుడ్లని కార్చుకుందామండి. గుడ్లను కాచుకున్న తర్వాత తిప్పొద్దండి, మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 నిమిషాలు అయిందండి. మగ్గిపోయిన తర్వాత మామూలుగా కలుపుకోవాలండి, లేకపోతే గుడ్లు చితికిపోతాయి. ఇలా గుడ్డు వేగిన తర్వాత ఒక అర టీ స్పూన్ అల్లం వేసుకుందామండి. గుడ్డు ఉల్లిపాయలు మాగిన తర్వాతే అల్లం వేసుకుందామండి. చాలా టేస్ట్ వస్తుంది ఇలా అయితే కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి. అల్లం మాగిన తర్వాత తిప్పుకుందామండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత తిప్పుకుందామండి. 5 నిమిషాలు మగ్గాయండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాం కదండి. ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు టమాటాలు మగ్గే వరకు మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు అయ్యాయండి. టమాటా మగ్గిందండి. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి మూత పెట్టుకుందామండి. మూత తీసేసి ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకున్న గుడ్లని వేసుకుందాం. ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుందామండి. గుడ్లకి కూర రెసిపీ అనేది రసం అనేది పడుతుందండి వాటర్ పోసుకుంటే. కలుపుకొని
ఒకసారి మూత పెట్టుకొని ఉడికిద్దామండి. ఒకసారి మూత తీసుకొని తిప్పుకుందామండి. తిప్పుకున్న తర్వాత మంచిగా కూర ఉడికిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మా ఆయన తిని చెప్తాడండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.